కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో చాలామంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అయితే చూస్తున్నారు. సో మీకోసం అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించింది. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఎక్స్‌పీరియన్స్ పరంగా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది. వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ 20 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. బట్ ఇలా మెన్షన్ చేశారు గానీ వేకెన్సీస్ అనేది ఎక్కువనే ఉంటాయి. మనకు ఆఫీస్ లొకేషన్ అయితే హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ ఇదొచ్చేసి స్టార్టింగ్ ప్రాసెస్‌కి సంబంధించింది. ప్యాకేజ్‌కి చూసుకుంటే 3,25,000 అనేది పే చేస్తారు స్టార్టింగ్ అంటే. సో మీకొచ్చేసి ఇన్ హ్యాండ్ 25,000 వరకు అయితే వస్తాయి. సో 22-25 వరకి మీకు అలవెన్స్ అనేది కూడా ఉంటుంది. సో లాంగ్వేజ్ వచ్చేసి అయితే మనకి ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ చూశారు కదా, గ్రీటింగ్స్ ఫ్రమ్ టెలి పర్ఫార్మెన్స్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాస్ కస్టమర్ సపోర్ట్ ఫర్ అవర్ ప్రీమియం క్లయింట్ అండ్ టెక్నికల్ జెయింట్. సో సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి చెప్పాను కదా, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది చార్ట్ సపోర్ట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పరంగా చూసుకుంటే మీకు వచ్చేసి ఇది ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్. సో క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అండి. జస్ట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది కూడా ఈ జాబ్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని అయితే ఇచ్చారు. మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్బౌండ్ ప్రాసెస్కి సంబంధించింది. వర్కింగ్ డేస్ 5 డేస్ 5.5 డేస్ అని అయితే ఇచ్చారు. విత్ 6 months మంత్లీ రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళని అయితే వీళ్ళనేది హైర్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అని అయితే ఇచ్చారు. షుడ్ హ్యావ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute అయితే రావాలి. విత్ 90% యాక్యురసీ అయితే రావాలి. సో సాలరీ పరంగా చూసుకుంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చేసి 28,000 అనేది వస్తుంది. ఓకేనా. సో 28,000 అనేది ఇక్కడ ఇచ్చారు. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదొచ్చేసి మనకి షుడ్ బి టెక్ సేవీ అండ్ స్మార్ట్ అయితే వర్క్ అనేది చేయాలి. షుడ్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ అబౌట్ ఫోన్స్. ఓకేనా. సో మీకు ఫోన్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. అంటే ర్యామ్ ఎంత, రామ్ ఎంత, దాంట్లో ఏమేమి ఉంటాయి, ప్రాసెసర్ ఏంటి, కెమెరా పిక్సెల్ ఏంటి, సో అవి అయితే కొంచెం తెలిసి ఉండాలి. అండ్ ల్యాప్టాప్స్కి సంబంధించి సో కరెంట్ ప్రొడక్ట్స్ అలాంగ్ విత్ ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్. ఓకే. సో వీటి గురించి అయితే కొంచెం తెలిసి ఉండాలి. అండ్ అంతేకాకుండా వీళ్ళైతే మంచిగా మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. సో వీళ్ళైతే క్యాండిడేట్స్ అనేది అన్ని క్వాలిఫికేషన్ నుంచి అయితే మనకి వీళ్ళైతే తీసుకుంటున్నారు. క్యాండిడేట్స్ ఫ్రమ్ ఐసీఎస్సి సిలబస్ నుంచి, సిబిఎస్సి బోర్డు, సైన్స్ స్ట్రీమ్ నుంచి, బీటెక్ నుంచి, బీఎస్సీ, బీసీఏ ఎక్సెట్రా. సో అన్ని స్ట్రీమ్స్ నుంచి అయితే వీళ్ళు అనేది హైర్ అనేది చేసుకుంటున్నారు. ఎవరైతే మిస్ అవ్వకండి. సో మంచిగా మీకు ల్యాప్టాప్ అనేది కూడా ఇస్తారు వర్క్ చేయడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ అలవెన్స్ అనేది కూడా ఉంటుంది. సాలరీకి సాలరీ వస్తుంది. మీరు మంచిగా వర్క్ చేస్తే మీకు ఇన్సెంటివ్ పరంగా అనేది కూడా వస్తుంది. సో ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకుంటే మనకు వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అసెస్మెంట్ టెస్ట్ అయితే పెడతారు. సో ఫైనల్గా ఆపరేషన్ రౌండ్ అయితే పెడతారు. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనా, మీ కనెక్షన్ కరెక్ట్ ఉందా లేదా, మీ వైఫై స్పీడ్ ఎంత వస్తుంది ఏంటి అని అడుగుతారు. సో మీరైతే కరెక్ట్గా చెప్పండి. 50 Mbps పర్ సెకండా లేకపోతే 100 Mbps పర్ సెకండ్ అనేది చెప్పండి. సో మీరు వైఫై కనెక్షన్ లేకపోతే అయితే తీసుకోవాలి. సో జాబ్ వచ్చిన తర్వాత మీరైతే తీసుకోండి. సో అండ్ అంతేకాకుండా ఎవరైతే సెలెక్ట్ అవుతారో నీడ్ టు కలెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్. ఓకే. సో మీరైతే సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరైతే ఆఫీస్ లొకేషన్కి వెళ్తే అయితే మీరు కలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ చేయడానికి. సో ఇది వచ్చేసి అయితే మనకి ఫుల్ టైం పర్మనెంట్ ఉంటుందండి. ఎవరైతే మిస్ అవ్వకండి. గ్రాడ్యుయేషన్ అనేది అవసరం లేదు. 12th పాస్ అయితే సరిపోతుంది. సో మీరు జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ కావాలి, జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఇక్కడ సో bernally.datta@teleperformance.DIBS.comకి ఈ మెయిల్ ఐడీకి అయితే మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేయండి. ఓకేనా. సో మీ సీవీ సెండ్ చేస్తే ఏందంటే వాళ్ళు చూసి సో మీ క్వాలిఫికేషన్ అంతా కరెక్ట్‌గా చూసుకొని వాళ్ళనేది మీకు కాల్ చేసి అయితే ఇంటర్వ్యూ అనేది డేట్ ఫిక్స్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ మెన్షన్ చేసిన తర్వాత మీరు లొకేషన్ వచ్చేసి అయితే మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ లొకేషన్ అని మెన్షన్ చేయండి. ఏపీ అయితే ఏపీ అని మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మీకైతే కాల్ అనేది చేస్తారు. సో అంతేకాకుండా మీరు ఇది సెండ్ చేయండి. ప్లస్ నేనైతే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఇక్కడ మీకు అప్లై నౌ బటన్ అని ఉంటుంది. సో దీన్నైతే క్లిక్ చేయండి. సో మీరు అప్లై చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది చేరుకుంటుంది. అండ్ వాళ్ళైతే చూసి మీకు కాల్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో మీకోసం నేను ఇంత కష్టపడి ఒక వీడియో చేస్తున్నా అంటే సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటే మీకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేదా ఇంకా అదర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే సరే మీకైతే నేనైతే తీసుకొని వస్తాను. సో మరిన్ని అప్డేట్స్ అయితే
సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను మీకు వచ్చేసి 60 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఎక్కువ కూడా ఇవ్వడం లేదు. జస్ట్ 60 లైక్స్ అయితే ఫిల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం.